కొన్నిసార్లు ఒక రూమ్లో చాలా మంది ఉంటారు, కానీ మనం మాత్రం సింగిల్ సీట్లో కూర్చున్నట్టు ఫీల్ అవుతాం. ఈవినింగ్ టైం, విండో బయట స్ట్రీట్ లైట్ ఫ్లికర్ అవుతుంది. ఫోన్ సైలెంట్లో పెట్టి టేబుల్ మీద పెట్టా. లాస్ట్ కాన్వర్జేషన్ ఇంకా మైండ్లో ఎకో అవుతుంది. ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యావు? అంత డీప్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. చెప్పడానికి చాలా ఉంది, కానీ వర్డ్స్ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. ఒక ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయబోతే ఆల్రెడీ టైర్డ్ ఫీలింగ్ వస్తుంది. పాస్ట్లో ఒక మెమరీ ఫ్లాష్ అవుతుంది. కాలేజ్లో ఒక ఫ్రెండ్తో ఫైట్ అయ్యాక నేనేమనుకోలేదురా అని చెప్పడానికి ఆల్మోస్ట్ 1 అవర్ స్పెండ్ చేశాను. ఆమె వింటున్నట్టు నోట్ చేస్తుంది, కానీ ఐస్లో కనెక్షన్ లేదు. కాన్వర్జేషన్ ఫినిష్ అయ్యాక రియలైజ్ అయ్యా, ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ బట్ నథింగ్ రీచ్డ్. ఆ రోజు నుండి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే క్లారిటీ కాదు, ఒక పర్ఫార్మెన్స్లా అనిపించింది. ఇప్పుడు కూడా ఎవరైనా రాంగ్గా అర్థం చేసుకుంటే కరెక్ట్ చేయాలని ఉంటుంది, కానీ లోపల ఒక సైలెంట్ క్వశ్చన్ తిరుగుతుంది. నా వర్జన్ చెప్పినా కూడా అసలు వినడానికి రెడీగా ఉంటారా? ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. జస్ట్ రూమ్లో ఫ్యాన్ సౌండ్ అండ్ మైండ్లో ఒక హెవీ పాజ్.